ప్రార్థనా సమయం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్న మరొక సందేశం కొరకు ఒక చిన్న తలంపు. మనకు తెలిసిన వచనమే మరలా ధ్యానం చేద్దాం. కీర్తన 5వ కీర్తన 3వ చరణం. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన సన్నిధిని సిద్ధం చేసి కాచియుందును. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, చదివిన లేఖన భాగంలో ఒక మాట మీ దృష్టికి తెస్తాను. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి అన్నాడు. అంటే ప్రార్థించే అలవాటు కలిగిన మనం మన జీవితాల్లో మనకు తెలిసిన అంటే మనకు అవసరమైన అక్కర్లు, మనకు తెలిసిన విషయాల కొరకు ప్రార్థిస్తూ ఉంటాం. అయితే ప్రార్థించే మనము ఒక సిద్ధపాటు అనేది కలిగి ఉండాలి. ఎప్పుడు ఉదయాన్నే లేచి ప్రార్థించే ఆ అలవాటు కలిగిన మనం ముందుగానే అంటే రాత్రే మనం ఒక సిద్ధపాటు, దేవుని సన్నిధిలో ఏ విషయాలు అడగాలి, దేని కొరకు అడగాలి అనేటువంటి ఒక ఆలోచన, సిద్ధపాటు అనేది మనకు కలిగి ఉండటం అనేది చాలా ప్రాముఖ్యం. ఏదో లేచాము, మనకు తెలిసిన విషయాలు, జ్ఞాపకం వచ్చే విషయాలు, గుర్తొచ్చే విషయాలు చేసే అలవాటు కాకుండా ఎలా ఉండాలంటే ముందుగానే సిద్ధపాటు. ఏదైనా ఒక ప్రయాణం చేయడానికి ముందుగా సిద్ధపరచుకుంటాం. ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు మన లంచ్ బాక్స్ అన్నీ సిద్ధం చేసుకుంటాం. అండ్ ప్రయాణాలకు ఏం వస్త్రాలు సిద్ధం చేసుకుంటాము, ఇంకా అవసరమైన వస్తువులు సిద్ధం చేసుకుంటాం. ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు ఈ లంచ్ బాక్స్ అని, ఇంకా అవసరమైన విషయాలని, వస్తువులని అన్నీ సిద్ధం చేసుకుంటాం. ఏదో చేతికో అందింది పట్టుకుని వెళ్ళిపోం కదా. మరి ఇంకా ఏదైనా పనులు చేసేటప్పుడు దానికి అవసరమైన ముడి సరుకులు అన్నీ సిద్ధం చేసుకుంటాం. ఏమండి, ఉదాహరణకు స్త్రీలు వంట చేసేటప్పుడు వంటకు అవసరమైన సరుకులన్నీ సిద్ధం చేసుకుంటాం. అంటే ప్రతి విషయం ఏదైనా ఒక పని చేయాలంటే వాటికి తగినటువంటి సరుకులు, వాటికి తగిన పరిస్థితులన్నీ సిద్ధం చేసుకోవడం అనేది మనకు అలవాటు. అది చేయాలి కూడా, లేకుంటే పని అవ్వదు కదా. అలాగే ప్రార్థన అనేది కూడా ఒక నిజమైన పని. మరి ఈ పని కొరకు కూడా మనం ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ఏంటి? ప్రార్థన విషయాలు, దేవునితో ఏం అడగాలి, ఏ విషయాలు అడగాలి, ఎలా అడగాలి, ఏంటి ఇంకా మనం అడగవలసిన ఏంటి, ఏ విధంగా ఈ ప్రార్థన చేయాలి అనే విషయాన్ని మనం కాస్తంత అర్థం చేసుకొని సిద్ధం చేసుకొని చేయగలిగితే, అంటే దావీదు భక్తునిలాగా నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి అన్న ఆ అనుభవం మనకు వస్తే ఆ ప్రార్థన అనుభవమే వేరు, ఆ ప్రార్థన జీవితమే వేరు. కాబట్టి ఉదయకాలమున ఈ విధంగా ప్రార్థనను సిద్ధం చేసుకుని, అంటే ప్రార్థించడానికి ఒక ప్రత్యేకంగా ఒక అనుభవంగా, ఒక ఉన్నతమైన ఆ అనుభవాలు ఎదిగేటట్లుగా ఆ మనస్సు కలిగి ఉండటం, సిద్ధం చేసుకున్న అనుభవం కలిగి ఉండటం అనేది మనం చేయగలిగితే మన ప్రార్థన జీవితం ఉన్నతమైన అనుభవాలు నడిపించబడుతుంది. మరి సందేశం ఉన్నవారు ఆలోచించండి. నీ ప్రార్థన ఏదో యథాపలంగా చేస్తున్నావా? మనసు అంటే సిద్ధం చేసుకొని అటు మనసు కలిగి ప్రార్థన చేయగలుగుతున్నావా? ఒకవేళ ఇంతవరకు అలాంటి ఆలోచన ఏం లేదు, లేచావు, గుర్తొచ్చింది, చేసావు, లేకపోతే లేదు అన్నట్టుగా ఉంటే ఈ రోజు నుంచి అయినా ఒక తీర్మానం తీసుకొని నీ ప్రార్థన సిద్ధం చేసుకొని దేవుని ముందుకు వచ్చి మనం చేయగలిగితే తప్పక దేవుడు నీ ప్రార్థనలోని విషయాలు అంగీకరించి సహాయం చేస్తాడు. అట్టి కృప దేవుడు మీకు నాకు అందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రార్థన ఎలా చేయాలి అనే విషయాన్ని ఒక మాట మాకు తెలియపరిచారు. సందేశం 4 మాలు ఫలింపజేసి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసయ్య పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.